సంగారెడ్డి పట్టణం గొల్లగూడెంలో అధిక పాల దిగుబడి ఇచ్చే గేదెలపై పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన గేదెల యజమానులకు బహుమతులు అందజేశారు. సోమవారం జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక కౌన్సిలర్ లాడె మనీలా మల్లేశం చేతులమీదుగా మొదటి, రెండవ, మూడవ బహుమతులను అందజేశారు. అదే విధంగా కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మించిన దూడలకు నట్టల నివారణకు మందులను వేశారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ లాడె మనీలా మల్లేశం మాట్లాడుతూ, తమ 9వ వార్డులో పెద్ద మొత్తంలో పాడి రైతులు ఉన్నారని, అధిక పాల ఉత్పత్తులను అందించే గేదెలను పోషిస్తున్న పాడి రైతులకు అభినందనలు తెలిపారు. గొల్లగూడెంలోని పాడి రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పశువుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపుతున్న పశువుల డాక్టర్ యామినికి మరియు సిబ్బందికి కౌన్సిలర్ లాడె మనీలా కృతజ్ఞతలు తెలిపారు. అధిక పాల దిగుబడి ఇచ్చే గేదెల పోటీలలో స్థానిక పాడి రైతులు లాడె మాణిక్యం 6 లీటర్లతో మొదటి బహుమతి, లాడె నర్సింహులు 4.5 లీటర్లతో రెండవ బహుమతి, ఈ సత్యనారాయణ 4 లీటర్ల పాలతో మూడవ బహుమతి పొందారు. అదే విధంగా ఈ పోటీల్లో పాల్గొన్న మిగతా అందరు పాడి రైతులు తమ గేదెలు అధిక పాలను ఇచ్చేందుకై వాటికి తాపేందుకు కాల్షియం టానిక్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక 9వ వార్డు కౌన్సిలర్ లాడె మనీలా మల్లేశం, పశువుల డాక్టర్ సి యామిని, గోపాలమిత్ర సూపర్వైజర్ సిహెచ్ అర్జునయ్య, గోపాలమిత్ర ఎండి మజీద్తో పాటు పెద్ద సంఖ్యలో పాడి రైతులు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలంలోని మన గొల్లగూడెం గ్రామంలో పాల పోటీలు నిర్వహించడం జరిగింది. ఎవరి బర్రె ఎక్కువ పాలు ఇచ్చిందో వాళ్ళకి ఫస్ట్ ప్రైజు, దాని తర్వాత సెకండ్, థర్డ్ అనేది నిర్ణయించడం జరిగింది. వచ్చినటువంటి రైతులందరికీ ప్రతి ఒక్కరికి కాల్షియం బాటలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ లేగ దూడలకు అన్నిటికీ నటల నివారణ మందులు తాపడం కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా ఇందులో భాగంగా పెట్టుకున్నాము, కాఫ్ ర్యాలీ. మరి ఇక్కడ వచ్చినటువంటి లాడే మనీలా మేడం గారికి, మరి రైతులు సోదరులకు, అన్నలకు, తమ్ములకు అందరికీ, మా డాక్టర్ మేడం గారికి, మా గోపాలమిత్ర నిన్న నుంచి కష్టపడుతున్నాడు, అందరి రైతుల దగ్గరికి తిరగడం జరిగింది. పాల సేకరణ ఏ విధంగా చేయాలి, ఎవరి ఎక్కువ పాలిస్తున్నాయి అనేది తిరగడం జరిగింది. ప్రతి ఒక్క పాడి రైతు మాకు సహకరించినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ మరియు పశుసంవర్ధక శాఖ తరఫున గుల్లగూడెం గ్రామంలో పాల పోటీలు అనేది నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో భాగంగా దగ్గర 15 మంది రైతులు పాల్గొన్నారు. వారి యొక్క పశువులది పాల ఉత్పత్తిని సేకరించి అందులో మేము ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజ్ అనేది నిర్ణయించినాము. అలాగే పోటీలో పాల్గొన్న రైతులందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అందరికీ కూడా పాల ఉత్పత్తి పెరగడం కోసము కాల్షియం టానిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే గోపాలమిత్ర సేవలు అందించుతున్నాడు కాబట్టి ఈ విలేజ్లో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా పుట్టిన దూడలన్నింటినీ కూడా కాఫ్ ర్యాలీగా మేము ఇవాళ ఏర్పాటు చేసి ఆ దూడలన్నిటికీ కూడా నటల మందు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంలో పాల్గొని మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన కౌన్సిలర్ లాడే మనీలా మేడం గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంగారెడ్డి పట్టణంలో గల 9వ వార్డులో గల గొల్లగూడెం గ్రామంలో ఈరోజు పశువుల పాల పోటీ జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 3 ప్రైజులు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి పాలు కాల్షియం కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి మా డాక్టర్లకి, మరి మా గొల్లగూడెం గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.